అంటే ఆంకాలజీ అనేది కొంచెం సీరియస్ స్పెషలైజేషన్, వెరీ వెరీ సూపర్ స్పెషల్. మరి పచ్చగడ్డి కోసే ఒక వ్యక్తి ఈరోజు ఒక క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కదా సార్? అవునండి. ఎందువల్ల అంటే దాన్ని మనం నివారించలేకపోతున్నాం ఎక్కడ కూడా? అవేర్నెస్ తక్కువగా ఉంది. అర్లీ డిటెక్షన్కి మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. స్ట్రెస్ లెవెల్ చాలా పెరిగిపోయినాము. పరిగెడతా ఉన్నాం. భారతదేశం క్యాన్సర్తో పోరాడడంలో ఏ స్టేజ్లో ఉంది? ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ ఒక చాలా పెద్ద మహమ్మారి. ఇది చాలా చిన్న మాట నిజానికి. ఎందుకంటే క్యాన్సర్ అనేది వ్యాధి బారిన పడిన వారికి మాత్రమే కాదు, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ ట్రామాటిక్, పీల్చి పిప్పి చేసి పడేస్తుంది. కానీ క్యాన్సర్తో పోరాటం చేస్తున్న వైద్యులు ఇప్పుడు ఆధునిక వైద్య పరిజ్ఞానంతో వచ్చిన ఎన్నో పెనుమార్పుల వల్ల క్యాన్సర్ నుంచి మనం విముక్తి పొందవచ్చు అనే ఒక భరోసా వస్తుంది. ఇవాళ మనం చాలా 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 ఒక క్యాన్సర్ వీరుడితో మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరంటే క్యాన్సర్ని తన స్పెషలైజేషన్గా తీసుకోవడమే కాకుండా రోబోటిక్ సర్జికల్ ఆంకాలజీలో స్పెషలైజ్ చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం క్లినికల్ సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్ ఆఫ్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో వారు సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్తో వారి ప్రయాణం ఎలా కొనసాగింది అండ్ ఇంత మహమ్మారితో పోరాడుతూ అలసిపోలేదా? లెట్స్ టాక్ టు ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ చినబాబు సుంకవల్లి గారు, అవార్డ్ విన్నింగ్ ఆంకాలజిస్ట్, వెరీ వెల్ నోన్ వరల్డ్ వైడ్. డాక్టర్ చినబాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. యూ లుక్ సో చియర్ఫుల్. ఒక కేసు చేసి ఇప్పుడు బయటకు వచ్చారు, అయినా ఎక్కడ అలుపు లేదు, ఒక నీరసం లేదు. ఎలా సాధ్యమవుతుంది? ఎవ్రీ పేషెంట్ వీఆర్ డీలింగ్ విత్ లైఫ్ కదండి. సో ఒక్క సర్జరీ చేసి ఒక పేషెంట్కి ఒక హోప్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ లైఫ్లో ఇఫ్ ఐ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్, ఈ బాధలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేమనేటువంటి ఆనందమే అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ మేజర్ సర్జరీ. ఏ పెద్ద ఆపరేషన్ చేసినా కూడా మరి ఒక రకమైనటువంటి ఆనందం లోపల ఉంటుంది. అంటే ఫిజికల్గా అలసిపోయినా కూడా మనసులో ఒక రకమైన నెమ్మది, ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది. అంటే వీ హ్యావ్ డన్ జస్టిస్, న్యాయం చేసాం, ఒక మంచి ఆ యొక్క జబ్బు నుంచి బయట పడేయడానికి ఆ పోరాటంలో మనవంతు మనం కూడా కృషి చేసాం అనేటువంటి తృప్తి నాకైతే ఉంది. ఇప్పటివరకు సార్ ఎన్ని వందల వేల కేసులు చేస్తుంటారో లెక్క కూడా బహుశా ఉండదు. సో హౌ డిడ్ యువర్ జర్నీ విత్ ఆంకాలజీ బిగిన్? అంటే ఆంకాలజీ అనేది కొంచెం సీరియస్ స్పెషలైజేషన్, వెరీ వెరీ సూపర్ స్పెషల్. నేను ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన వాడిని. కర్ణాటకలో దావణగిరి అనేటువంటి ఒక పట్టణం దగ్గర ఒక చిన్న గ్రామం, గోదావరి జిల్లా నుంచి మైగ్రెంట్స్ అంటే మా పేరెంట్స్. సో చిన్నప్పుడు ఏదో మరి తెలియకుండానే ఒకసారి పచ్చగడ్డి కోస్తూ పామును కోసాను. నేను ఎప్పుడు 8 or 9 years old అనమాట, చిన్నతనంలో. అంటే వెనక్కి చూస్తుంటే ఒక కొడవలితో మరి పచ్చగడ్డి కోసే ఒక వ్యక్తి ఈరోజు ఒక మోస్ట్ కాంప్లెక్స్ క్యాన్సర్ సర్జరీస్, అంటే మన శరీరంలో చాలా క్లిష్టకరమైనటువంటి ఒక ఆపరేషన్ చేయడం, అటు విత్ రోబోటిక్ కానివ్వండి, లేకుంటే ఓపెనర్ లాప్రోస్కోపీ కానివ్వండి, ఇది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అందుగా నేను అనుకుంటూ ఉంటాను. ఒక విచిత్రం. అంటే నా మట్టుకు నేను డాక్టర్ అవుదాని చిన్నప్పుడు ఇప్పుడు అనుకోలేదు. సో పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్, తల్లి సాక్రిఫైస్ చేసింది మా కోసం, రైట్. సో ఒక నవోదయ స్కూల్ అనేది మరి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొట్టమొదటిసారి పెట్టారు అప్పుడు. అవును అవును. సో ఆ రోజుల్లో మరి ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలియదు, అయినా కానీ ఒక మరి టీచర్ నన్ను చూశారు. 4 ఐడెంటిఫై చేసి 4లో 3 ఎగ్జామ్ రాస్తారని చెప్పారు. నేను కూడా రాస్తే బాగుంటుందని ఆశ ఉంది మనసులో, చెప్పడానికి ధైర్యం లేదు. చిన్న పల్లెటూరులో మనం చెప్పులు లేకుండా తిరిగేటువంటి రోజుల్లో మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ధైర్యం ఎట్లా ఉంటుంది? అలాంటి రోజుల్లో మరి నెక్స్ట్ డే వచ్చి టీచరు ఈ 3లో 2 డిస్క్వాలిఫై అయ్యారు, ఒక్కళ్ళే రాస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అంతలో జయప్ప మాస్టర్ క్లాస్ రూమ్లో లోపలికి వచ్చారు. వచ్చి నా పక్కన నిలబడి ఎవరు రాస్తున్నారంటే పలానా వాళ్ళు రాస్తున్నారని చెప్పారు. నా వంక చూసి ఈ అబ్బాయి కూడా రాస్తే బాగుంటుందని చెప్పారు. సో అంటే నేను ఆ టీచర్కి నా జీవితకాలం నేను రుణపడి ఉంటాను అనమాట. అంటే రైట్ టైంలో మరి దేవుడు అతను నా దగ్గరికి పంపించాడు నేను భావిస్తాను. సో అట్లా నా ఎడ్యుకేషన్ అయింది, మరి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఆంకాలజీ సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి టు కట్ ద స్టోరీ షార్ట్, మరి ఎంసీహెచ్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీకి ఇండియాలో 10 సీట్లు మాత్రమే ఉండేవి. అవును సార్. ఫర్ ద హోల్ నేషన్. అంటే ఒక 100 కోట్ల జనాభాకి 10 సీట్లు ఉండేవి ఆ రోజుల్లో. మరి జీసీఆర్, గుజరాత్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, అడియార్ కానివ్వండి, కిద్వాయ్ కానీ, టాటా, ఈ 4 సెంటర్స్లో సీట్స్ ఉండేవి అనమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మరి సీట్ వస్తారో తెలియదు, కానీ రాసిన తర్వాత మరి నాకు ఆల్ ఇండియా ఎంట్రన్స్ 2nd ర్యాంక్ రావడం జరిగింది. అద్భుతం. సో అంటే అప్పుడు ఏం చూస్ చేసుకోవాలి సీట్ అనుకున్నప్పుడు ఏది కష్టకరమైన ఆపరేషన్స్ ఉంటే అది చేద్దామనేటువంటిది నాకు వచ్చినటువంటి ఒక కాలింగ్ అది.
సో అట్లా నేను ఐ గాట్ ఇన్ టు సర్జికల్ ఆంకాలజీకి రావడం జరిగిందనమాట. సో ఆఫ్టర్ దాట్ ఐ థింక్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా నాకు ఒక ఛాలెంజ్ అండ్ సాటిస్ఫైయింగ్గా నేను చెప్పగలను. సో లాస్ట్ 20 yearsలో మరి వెరీ వెరీ ఫుల్ఫిల్లింగ్ జర్నీ. అది తెలుస్తుంది సార్, మీరు ఎంత ఒక థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడే చెప్పారు మీరు ఎంత కాంప్లెక్స్ సర్జరీ పర్ఫామ్ చేసి వచ్చారు, బట్ యూ స్టిల్ లుక్ ఇంకా ఎనర్జైజ్డ్. కాబట్టి అర్థమవుతుంది మీకు ఎంత ప్యాషన్ ఉంది. మీ థ్యాంక్ యూ. క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కదా సార్? అవునండి. ఎందువల్ల అంటే దాన్ని మనం నివారించలేకపోతున్నాం ఎక్కడ కూడా? క్యాన్సర్ సంఖ్య ప్రత్యేకంగా మీరు ఇటీవల మీడియాలో కూడా చూస్తే ఇండియా విల్ బి ద క్యాపిటల్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, లేకుంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ కానివ్వండి, నోటి క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, ఈ సంఖ్య ఇటీవల బాగా పెరుగుతూ ఉంది. సో కారణం ఏంటంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అవేర్నెస్ తక్కువగా ఉంది, ఎర్లీ డిటెక్షన్కి మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. ఇది మెయిన్ కదా సార్. సో ప్రివెంటివ్ స్ట్రాటజీ కూడా మన దగ్గర పెద్దగా లేదు. సో దానివల్ల నంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఇటీవల బాగా పెరుగుతూ ఉంది. అంటే బహుశా కమ్యూనిటీ లెవెల్లో మనం దీన్ని అడ్రస్ చేయట్లేదేమో అనిపిస్తుంది సార్. తప్పకుండా. అంటే మీరు అన్నారు కదా క్యాన్సర్ సంఖ్య ఎందుకు పెరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ ఈజ్ వన్ రీజన్ ఐ కెన్ సే అండి. ఇప్పుడు మన చిన్నప్పటికి ఇప్పటికి చూస్తే మన జీవనశైలి చాలా వరకు మారిపోయింది. ద ఫుడ్ దట్ యూ ఈట్, ద ఎయిర్ దట్ యూ బ్రీత్, మనం పీల్చుకునే గాలి కానివ్వండి, తినే ఆహారం కానివ్వండి, లేకుంటే త్రాగే నీళ్లు కానివ్వండి, అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈవెన్ ద మెంటల్ హెల్త్, స్ట్రెస్ లెవెల్ చాలా పెరిగిపోయినాము. పరిగెడతా ఉన్నాం అంటే మనసులో ఒక ప్రశాంతత అనేది లేదు. ఎంత గొప్పగా చెప్పారు సార్. ఈ మాట మాత్రం చెప్పగానే ఐ థింక్ చాలామంది కదిలిపోతారు. డాక్టర్ చిన్నబాబు గారు, మీరు చేసిన అనేక కాంప్లెక్స్ సర్జరీస్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఛాలెంజింగ్ వన్? చాలా ఉన్నాయండి. బట్ అంటే నేను చేసిన సర్జరీస్ కన్నా కూడా పేషెంట్స్ మరి ఎంతో గ్రిట్తో వాళ్ళు ఓవర్కమ్ అయ్యి వాళ్ళు దాన్ని అంటే ఆ యొక్క సర్జరీని ఫేస్ చేసి ఆ యొక్క కాంప్లికేషన్ లేకుండా బయటపడడం అనేది మోర్ సాటిస్ఫైయింగ్ అంటాను. ప్రతి సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి ట్రైన్ అయి ఉంటారు. సో బట్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను చెప్పేది ఏంటంటే డిఫికల్ట్ పరిస్థితుల్లో పేషెంట్ కూడా ఫైట్ చేసి బయటకు రావడం అనేది నేను చాలా ఐ ఫీల్ ఇట్స్ మోర్ సాటిస్ఫైయింగ్ అంటాను. ఒక పేషెంట్ని చెప్పాలంటే గీతా సురేష్ అని, మరి షీ వాజ్ మదర్ ఆఫ్ 2 యంగ్ డాటర్స్, అడోలసెంట్ గర్ల్స్. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రస్ యొక్క క్యాన్సర్, రోబోటిక్ సర్జరీ చేసాం. వితిన్ 2 months షీ రికవర్డ్. జబ్బు తిరగబడింది వితిన్ 2 months. ఎంత అంటే నాకు నిరుత్సాహం, అరే ఏంటి ఇంత మంచి ఆపరేషన్ చేస్తాం బాగుంది అంతా చక్కగా అయిపోయింది అనుకుంటే జబ్బు తిరగబడింది ఏంటి అని చెప్పి చాలా మళ్ళీ బయాప్సీ చేస్తాం. ప్రూవ్ టర్న్ అవుట్ టు బి ఇంకా మెటాస్టాటిక్ డిసీజ్ అంటామంటే అన్ని చోట్లకి పాకిన జబ్బు. సో ఇంకా ఏం చేయాలి, కీమోథెరపీ ఒకటే ఇవ్వాలి. కానీ ఆ పేషెంట్ దగ్గరికి వచ్చి ఒకటే అడిగింది, డాక్టర్ గారు నా పిల్లలు పెళ్ళిని చేయగలనా అని అడిగింది. నేను ఒకటే చెప్పాను, నీకు విల్ పవర్ ఉండి నువ్వు హృదయంలో అంటే ఇన్ యువర్ హార్ట్ ఇఫ్ యూ డిసైడ్ దట్ యూ విల్ బీట్ దిస్ డిసీజ్, నీ వల్ల నీకు సాధ్యమవుతుంది, మా వల్ల వీ హ్యావ్ ఫెయిల్డ్, కానీ నువ్వు సాధించగలవు అని చెప్పాను. ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ ట్రెమెండస్, చాలా గొప్ప సపోర్ట్ అనమాట. అన్ని రకాలుగా అన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నీ కూడా ట్రై చేశారు. చివరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయింది. ఆమె కీమో కూడా మానేసినా కూడా షీ హ్యాస్ బీటన్ ద డిసీజ్. అంటే మేము 4వ స్టేజ్లో కంప్లీట్గా క్యూర్ అని చెప్పము, అలాంటిది టుడే షీ ఈజ్ టోటలీ డిసీజ్ ఫ్రీ. అమేజింగ్ సార్. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ వాట్ ఐ డిడ్, నేను చేసిన దాన్ని మాత్రమే కాకుండా పేషెంట్స్ కూడా ఆ యొక్క విల్ పవర్తో ఆ యొక్క స్ట్రాంగ్ హోప్తో వాళ్ళు ఫైట్ చేస్తే ఖచ్చితంగా చాలాసార్లు రిజల్ట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. ఐ డోంట్ సే అంటే నేను ప్రతి పేషెంట్ కూడా 100% నయమైపోతారు, ఎవరికి జబ్బు రాదు, లేకుంటే క్యాన్సర్ అనేది ఇంకా అసలు ఇట్ వోంట్ టేక్ అవే లైఫ్ అని నేను చెప్పట్లేదు. నాట్ ఆల్ కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్, రైట్? బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ హోప్ విచ్ ఇస్ రియల్. అంటే ఇది రాసేసి ఒక డెత్ సెంటెన్స్ ఇస్తారు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ నా ముఖం ఎలా చూస్తారంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, వెనక చెప్పొద్దు అని చెప్తూ ఉంటారు, వెనక సైక్ చేస్తూ ఉంటారు, ఆయనకు తెలియదు ఏం చెప్పొద్దు అంటే అంత భయం అనమాట. అది ఇఫ్ ఐ గివ్ ఎ డెత్ సెంటెన్స్ ఎంతకాలం ఉంటాను ఏదో నేను రాస్తానంటే ఆ రకంగా భావిస్తూ ఉంటారు. సో ఐ థింక్ అది ఆ మైండ్ సెట్ మారాలి. మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకున్నట్లయితే, కొంచెం ప్రివెంటివ్ స్టెప్స్ మీద మన యొక్క ఫోకస్ మనం పెట్టినట్టయితే ఐ థింక్ దెర్ ఈజ్ రియల్ హోప్ ఇన్ దిస్ డిసీజ్ అనమాట. క్యాన్సర్ని బాగా జయించవచ్చు. ఎస్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కామన్ నాలెడ్జ్గా చాలామందికి ఇప్పుడు తెలిసిపోయింది సార్, ఒకటి సర్జికల్, ఇంకోటి కీమోథెరపీ, ఇంకోటి రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యాన్సర్కి అని చెప్పి. సో అన్నిటికీ సర్జరీలు ఉపయోగపడతాయా సార్? లేదండి, అంటే 3 మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ అంటాం. యూజువల్గా సాలిడ్ ట్యూమర్స్ అంటే రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేకుంటే పెదపేగు కానీ, లంగ్స్లో కానీ, వీటిని సాలిడ్ ట్యూమర్స్ అంటాం. సో వీటిల్లో అర్లీ స్టేజ్లో మనం కనుగొంటే సర్జరీ చేస్తాం.
స్టేజ్ 1 యూజువల్గా అర్లీ చైల్డ్హుడ్ సర్జరీ ఫస్ట్ చేస్తాం. సో ఒకవేళ జబ్బు లోకల్గా అడ్వాన్స్ అయినట్లయితే లింఫ్ నోడ్స్ కానీ పాకినట్లయితే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ స్టేజ్ చేసి తర్వాత సర్జరీ చేస్తాం. ఇన్ని వందల వేల సర్జరీలు చేసి ఇంత కీర్తి ప్రతిష్టలు మీకు మొన్న కూడా ద్రౌపది ముర్ము గారితో మీ ప్రెసిడెంట్ గారితో మీ ఫోటో చూసాం సార్. ఇట్ మస్ట్ బీ సో ఫుల్ఫిల్లింగ్ ఫర్ యూ. అవును, అంటే కమ్యూనిటీ వర్క్ అనేది కూడా ఐ ఫీల్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆ లెగసీ అనేది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. అంటే షీ వాజ్ ఏ సోషల్ వర్కర్. మా ఊర్లో ఎవరికి హాస్పిటల్కి ఎవరిని తీసుకెళ్ళాలంటే తనే తీసుకుని వెళ్ళేది. కర్ణాటకలో వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ వచ్చేది కాదు, తెలుగు వాళ్ళంతా అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి ఆమె కన్నడ వచ్చేది తీసుకుపోయేస్తాను. సో ఆ లెగసీ నాకు పాస్ ఆన్ చేసేదేమని అనుకుంటూ ఉంటాను. కమ్యూనిటీకి అవేర్నెస్ బిల్డ్ చేయాలని, ఇంకోటి ఏదో చేయాలని. వాట్ ఈస్ అ టిపికల్, అంటే ఒక కామన్ ఇన్సైట్ వచ్చి ఉంటుంది కదా సార్ మీకు, క్యాన్సర్ బారిన పడడానికి ఇదిగో ఇవి కారణాలు అని. అదేమిటి, మన దాకా రాదనుకుంటారా జనం కమ్యూనిటీలో, లేకపోతే నాకేం కాదులే అనుకుంటారా, ఆర్ వాట్ ఈస్ ఇట్ సార్? ఆ రెసిస్టెన్స్ ఏమిటి? తప్పకుండా. అంటే క్యాన్సర్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఈవెన్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ ఉంటే కూడా చాలామంది టెస్టులు చేసి లేని జబ్బు ఇస్తారేమని భయపడుతూ ఉంటారు. ఓహో, మేము వాళ్ళ ఇద్దరు బస్సుల ద్వారా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, మెమోగ్రఫీ చేస్తాం, ప్యాప్స్మియర్ చేస్తామంటే అంతా మాకు బాగుంది, ఏమి లేని జబ్బు మీరు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే అపోహలు ఉన్నాయి. ఇంకా ప్రజల్లో ఆ యొక్క అంటే యాక్సెప్టెన్స్ లేదు, అవేర్నెస్ లేదు. సో ఎందుకు నంబర్ పెరుగుతుంది అంటే అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టొబాకో, పొగాకు మరి సేవించడం, పొగాకు కాల్చడం. 30 to 40% దీనివల్లే వస్తుంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్, మీకు హెచ్పివి వైరస్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా. మన అందరికీ తెలుసు ఇట్స్ వన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మన జీవితకాలంలో ఈ క్యాన్సర్ లేకుండా చూడొచ్చు. కానీ ఎంతమంది హెచ్పి వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే చాలా తక్కువ మంది. పాశ్చాత్య దేశాల్లో ఇట్స్ మ్యాండేటరీ వ్యాక్సినేషన్. అబ్బాయిలకు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు హెచ్పివిది, ఎందుకంటే హెడ్ అండ్ నెక్, ఓరల్ క్యాన్సర్స్ లేక కొన్ని వాట్స్ వస్తాయని చెప్పి మగవాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తారు. సో మన దగ్గర ఈ యొక్క అవేర్నెస్ లేదు. సో ఇండియాలో నెంబర్ 2 క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్. సో కనుక ఇది ప్రివెంటబుల్ క్యాన్సర్ అన్న మనం ప్రివెంట్ చేస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, మనకు మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళని నేను భావిస్తున్నాను. సో మెయిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నా కూడా అమ్మో ఈ ఏరియాలోకి మనం ఎంటర్ కావద్దు అని ఒక రెసిస్టెన్స్. ఆ శబ్దం వినకుండా దూరం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తాను. అవును, చాలా సార్, ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్ సార్. రూరల్ ఇండియా అండ్ అలాగే ఇప్పుడు బాగా అన్ని విధాలు అర్బనైజ్ అవుతున్న దేశం చూస్తున్నాం. కానీ ఏ సెగ్మెంట్లో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి సార్? అంటే అన్డిటెక్టెడ్ క్యాన్సర్ స్టేజ్ 2, 3కి వచ్చేసి తర్వాత తెలుసుకుని రావడం అనేది. అంటే రూరల్లో డెఫినెట్గా ఓవరాల్ లేట్ స్టేజ్లో వచ్చేది రూరల్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఒకటి ఏంటంటే స్క్రీనింగ్కి వచ్చేటప్పటికి అర్బన్లో కూడా అన్ఎడ్యుకేటెడ్ అనే చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు మెమోగ్రఫీస్ ఆఫ్టర్ 40 years ఎంతమంది చేయించుకుంటున్నారు? మన దేశంలో యాక్చువల్లీ చాలా తక్కువ ఉంది సార్. యుఎస్ లాంటి కంట్రీస్లో లెస్ దాన్ 3% అండి. సో అంటే ఈవెన్ ఇన్ అర్బన్ ఏరియా ఈ యొక్క అవగాహన తక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. సో ఫైనలీ సార్, అంటే యాజ్ వి కంటిన్యూ యువర్ జర్నీ, వాట్ ఈస్ యువర్ వన్ బిగ్ డ్రీమ్ దట్ యూ హ్యావ్ ఫర్ ద కమ్యూనిటీ యాజ్ అన్ ఆంకాలజిస్ట్? అంటే నా గోల్ ఏంటంటే హౌ కెన్ వి క్యాన్సర్ యొక్క బర్డన్ని ఏ విధంగా మనం తగ్గించగలం, ఏ విధంగా దీన్ని పూర్తిగా నిర్మూలన చేయడం అనేది కాకపోవచ్చు, బట్ ఏదైతే మనం ఆపగలమో దాన్ని మనం ఆపవచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేయొచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీగా డయాగ్నోజ్ చేయొచ్చు, ఓరల్ క్యాన్సర్ అర్లీగా డయాగ్నోజ్. సో ఈ యొక్క సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే మరి ప్రస్తుతానికి నా యొక్క ఏదైతే కమ్యూనిటీ వర్క్ ఏదైతే ఉందో దాని ద్వారా చేస్తాను, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా. అపారమైన అనుభవంతో తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి నియంత్రించవలసిన కొన్ని విషయాలని మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఆ ప్రయత్నాలు చేసి లేదు చేయాలని ఇంకా ముందు కోరుతూనే ఉన్నాయా సార్? తప్పకుండా అండి. హెచ్పివి మీకు చెప్పినట్టుగానే వ్యాక్సినేషన్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ సంవత్సరం లాంచ్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ. సో మనం అట్లీస్ట్ కొన్ని జిల్లాల వారుగా లేకపోతే స్టేట్ వైజ్గా ఇండియాలో మొట్టమొదటి స్టేట్ సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేశారు అనేటువంటిది ఒకటి మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అట్లా తీసుకున్నట్లయితే మరి టీనేజ్ అమ్మాయిలందరికీ కూడా ఇక హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ఖచ్చితంగా ఈ యొక్క జబ్బు రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఇదొక విషయాన్ని నేను మరి మినిస్టర్స్తో కూడా గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రతి జిల్లాల్లో కూడా వెళ్ళి ఒక మొబైల్ స్క్రీనింగ్ యూనిట్స్ ద్వారా స్క్రీనింగ్ చేస్తే అవగాహన కల్పించడం ప్లస్ స్క్రీనింగ్ చేయడం, ఇది చేస్తే ఖచ్చితంగా ఇక సంఖ్యను తగ్గించవచ్చు, ఇక బరువును తగ్గించవచ్చు అనేది నా యొక్క ఆలోచన. అండ్ బహుశా మీరు ఇలా చేస్తున్న ఈ విజిట్స్లో రూరల్ ఏరియాస్లో మీ ఫౌండేషన్ ద్వారా మీరు కూడా సర్ప్రైజ్ అయి ఉంటారు కదా సార్, నెంబర్ ఆఫ్ కేసెస్ కమింగ్ అవుట్. డెఫినెట్గా అండి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటాం, అంటే దీర్ఘకాల వ్యాధులు కదా, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ, ఇవి ఫస్ట్ టైము కొన్ని ప్లేసుల్లో 12%, 10% అట్లా వాళ్ళకి ఏమీ తెలియదు. క్యాంప్కి వచ్చారు 110 మంది డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ డిటెక్షన్ రేట్స్ అబౌట్ 1.3 to 1.5% ఉంది. సో అది కూడా చాలా ఎక్కువ అండి. వెస్ట్రన్ కంట్రీస్లో 0.3% మ్యామోగ్రఫీ డిటెక్టెడ్ క్యాన్సర్స్ అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. కరెక్ట్, అవును. సో ఇన్ దట్ వే ఇట్స్ వెరీ హై. అండ్ ఓవరాల్ సార్, భారతదేశం
ఏ స్టేజ్లో ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్తో పోరాడడంలో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం? ఎందుకంటే ఇప్పుడు కొంచెం మారుతున్నాయి పరిస్థితులు, కానీ ఇదివరకు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ కొంచెం మనకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు క్యాన్సర్ వచ్చింది అమెరికాకి వెళ్ళాం ట్రీట్మెంట్కి అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. బట్ హౌ డు యూ రేట్ ఇండియా ఆన్? లేదండి, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఇండియాలో మన వెస్ట్రన్ కంట్రీ కంపేర్ చేస్తే ఏమాత్రం తక్కువ లేదు. అంటే క్లినికల్ రీసెర్చ్, కొత్త మాలిక్యూల్స్ అండ్ ట్రయల్స్ అవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉండొచ్చు తప్ప టెక్నిక్ వైజ్ కానీ, సర్జికల్ స్కిల్స్ వైజ్ కానీ, లేకుంటే ఎక్విప్మెంట్ వైజ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ మనం ఏమాత్రం కూడా తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా యాక్సెస్ సో ఈజీ అండి. మీకు అమెరికాలో ఒక అపాయింట్మెంట్ కావాలంటే ఒక నెల పడుతుంది చాలాసార్లు. ఇట్స్ వెరీ, అంటే ఆ సిస్టమ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనకేంటి ఇప్పుడు నిజంగానే అర్జెంట్ ఉంది అంటే ఒక ఫోన్ కాల్ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు ఈ రోజుల్లో ఇక్కడ. అవును, నిజమే సార్. సో ఇన్ దట్ వే వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ అనుకుంటాను ఇక్కడ అంతా. హెల్త్ కేర్ సిస్టంలో సార్ చాలా మనం ముందుకి వెళ్ళామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెస్ అండ్ అఫోర్డబిలిటీ ఆల్సో ఇప్పుడు. ఎస్. సో అది